తెలంగాణ సంస్కృతిలో భాగమైన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బతుకమ్మ పండుగను జాతీయ పండుగగా గుర్తించాల్సిన అవసరం ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జార్జుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బతుకమ్మ సంబరాల వాల్ పోస్టర్ను నగర సంఘం మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రవంతి నగర సాగరతో కలిసి జార్జుల శ్రీనివాస్ గౌడ్ అదేవిధంగా సగర సంఘం అధ్యక్షులు శేఖర్ సగర్ ఆవిష్కరించారు. ఇక తెలంగాణ సగర సంఘం మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు ఘాంట్ల శ్రవంతి సగర ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా సగరుల డిమాండ్లతో సగర బతుకమ్మ సంబరాలను జరిపారు. సగర ఉప్పరి సంఘం మహిళా సంఘ రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 24న ట్యాంక్ బండు బతుకమ్మ ఘాట్ వద్ద నిర్వహించి తలపెట్టిన బతుకమ్మ వేడుకలను కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మానవ సంబంధాలు నైతిక విలువలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సగర సంఘ మహిళా సభ్యులు అందరం కలిసి మన ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ లో 24వ తారీఖున బుధవారం సాయంత్రం 5 గంటలకి సగర సంఘం మహిళల ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున బతుకమ్మ ఉత్సవాలు జరుపుకుంటాం ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున ఇంకా ఒక 2500 నుంచి 3000 మహిళలు, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నుండి పెద్ద ఎత్తున సగర మహిళలు వస్తారు. ఓన్లీ సగర కమ్యూనిటీ నుండే ఈ బతుకమ్మ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ నుండి మా తెలంగాణ రాష్ట్రంలోని ఉన్న సగర మహిళలందరికీ ఈ బతుకమ్మ ఉత్సవాలకు విచ్చేసి ఈ బతుకమ్మ సగర మహిళల అందరం పెద్ద ఎత్తులో ఆడి ఇక్కడ మనం మన సంఘాన్ని ఐక్యత మన సత్తా చాటుకుంటూ మనం అంటే ఏందో చూపించే విధంగా మనము మన సాంప్రదాయాన్ని బతుకమ్మ రూపకంగా కాపాడుకుంటూ అలాగే ఏ వృత్తిలోనైతే పనిచేస్తారో ఆ వృత్తిని కాపాడమని, అదేవిధంగా ఉదాహరణకు వ్యవసాయం చేసినటువంటి రైతులు ఆరుగాలం పంట పండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని, అదేవిధంగా అంటు రోగాలు ఏది తగలకుండా ఆ ఆరోగ్యంగా కాపాడాలని చెప్పి రైతులు వేడుకుంటారు. రైతులు రైతు కూలీల మహిళలు బతుకమ్మ ద్వారా ప్రార్థిస్తారు. అదేవిధంగా ఇప్పుడు మా సగర ఉప్పర కులానికి సంబంధించిన బతుకమ్మ ఈరోజు ఎందుకు ఒక ప్రత్యేకంగా 24వ తారీఖు నాడు ఈ బతుకమ్మ నిర్వహించాల్సి వస్తుందంటే, సగర ఉప్పరులకు ఉన్నటువంటి ప్రమాదం ప్రపంచంలో ఎవరికి లేదు. ఈరోజు అద్దాల మేడలు కట్టేది, 7 అంతరాస్తాల భవనాలు